హాయ్ బ్రో. హాయ్. సో SSMB 29 120 కంట్రీలలో రిలీజ్ అవుతుంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? సినిమా అయితే హిట్ అవుద్ది బ్రో, డెఫినెట్లీ. రాజమౌళి మహేష్ బాబు డైరెక్షన్లో వస్తున్న సినిమా హైలైట్ హిట్ అవుద్ది. ఓకే, అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. 120 కంట్రీలలో తెలుగు మూవీ అస్సలు రిలీజ్ కాలేదు, ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే మహేష్ బాబు అంటేనే ఒక ఎనర్జీకి హీరో. మహేష్ బాబు పేరు చెప్తేనే వైబ్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి. అందుకని మూవీ మాత్రం హైలైట్ బ్రో, బ్లాక్ బస్టర్ అవుద్ది. సో రాబోయే రోజుల్లో కూడా మంచి అప్డేట్ ఇస్తాను రాజమౌళి గారు అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది అన్న మీకు? డెఫినెట్లీ రాజమౌళి మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. మాట అయితే పోనివాడు. అంటే పాన్ ఇండియా సినిమాలనే చూసాం రాజమౌళి గారు చేశారు, బాహుబలి, త్రిబుల్ 6. సో ఈసారి గ్లోబల్ సినిమా ఎలా అనిపిస్తుంది అన్న మీకు? పాన్ ఇండియా స్టార్లోనే ఈ రేంజ్లో ఉందంటే గ్లోబల్ సినిమా అయితే మహేష్ బాబు ఒక లెవెల్కి వెళ్ళిపోతాడు ఇంకా. ఓకే, సో మహేష్ బాబు లుక్స్ పరంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం బయట. సో ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంటుంది బ్రో. ఎందుకంటే అతను 50 years అయినా కూడా 27 years బాయ్లో ఉన్నాడు. ఏం చేస్తాం? ఏ సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది SSMB? తెలుగు ఇండస్ట్రీ సినిమాస్ బద్దలు కొడతాయి. ఏ సినిమా కాదు, ప్రతి ఒక్కరి బద్దలు కొడతాయి సినిమాసే. సో ఓవరాల్గా రాజమౌళి గారి గురించి ఏం చెప్తారు బ్రో మీరు, ఆ డైరెక్షన్ స్కిల్ గురించి? రాజమౌళి గారు త్రిబుల్ ఆర్ తీశారు, దాని తర్వాత ఇది త్రిబుల్ ఆర్ని మించి డబల్ త్రిబుల్ అయింది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు కృష్ణ. ఓకే, కృష్ణ గారు, SSMB 29 దాదాపు 120 కంట్రీలలో రిలీజ్ కాబోతుందంట. సో ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ బ్రో. అంటే ఇంతవరకు అవతార్ కూడా అన్ని 120 కంట్రీలు అనేది ఎప్పుడు దాటలేదు. సో ఫస్ట్ టైం రాజమౌళి గారిది ఇప్పుడు మహేష్ బాబు గారితో చేస్తున్న సినిమా 120 కంట్రీలో రిలీజ్ చేస్తారంట. అది సూపర్ కదా అసలు. ఓకే, అంటే తెలుగు వాళ్ళని తక్కువ చూపు చూశారు ఇండస్ట్రీని, అలాంటిది బాహుబలితో చాటి చెప్పారు రాజమౌళి గారు. ద సేమ్ టైం ఈసారి గ్లోబల్ సినిమా SSMB. సో ఎలా అనిపిస్తుంది మీకు? అదే సూపర్ అసలు. అంటే తక్కువగా వేసి చూశారు అప్పుడు ఆ సినిమా తెలుగు వాళ్ళని. సో ఇప్పుడు రాజమౌళి గారు ఒక రేంజ్కి తీసుకెళ్తున్నారు. త్రిబుల్ ఆర్తో ఎలాగ గ్లోబల్లో తీసుకెళ్లారు, ఇప్పుడు ఈ సినిమాని కంట్రీ లెవెల్లో 120 కంట్రీల్లో రిలీజ్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. సో అంటే ప్రపంచవ్యాప్తంగా జామ్స్ కెమెరామ్యాన్, ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆయన. సో అలాంటి ఒక వ్యక్తి SSMB 29 ఫస్ట్ లుక్ని లాంచ్ చేయబోతున్నాడు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అదే లాంచ్ చేస్తారో అప్పుడు ఫ్యాన్స్ వెయిట్ చేయలేకపోతున్నారు, ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా, అసలు ఎలా ఉంటుందా. మొన్న చిన్న లాకెట్ గురించే దాన్ని ఎంత టాపిక్గా తీశారంటే, అంటే ప్రతి సినిమాలో రాజమౌళి సినిమాలో ఖచ్చితంగా మెల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే. సో ఈ సినిమాలో కూడా అది లాకెట్ ఉండటం వల్ల ఆ ఫ్యాన్స్కి అసలు ఆ లుక్ అనేది ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా, ఎప్పుడు వెయిట్ చేయలేకపోతున్నారు అసలు. సో ఈసారి అంటే ఒకటే బ్రో, రాజమౌళి గారు ఏ సినిమా పట్టుకున్నా ఒక రికార్డులు అంటూ గల్లంత అయిపోతుంటాయి వేరే సినిమాలవి. సో ఏ రికార్డులు బద్దలు కొడతాడు ఈసారి SSMBతో? త్రిబుల్ ఆర్తో 1000 కోట్లు క్రాస్ చేశాడు కాబట్టి ఈసారి పుష్పాన్ని మించి 21,000 crores కొడితే 3,000 crores కొడితే మ్యాక్సిమం కొడితే ఆలోచనలోనే ఉన్నారు. ఎందుకంటే 120 కంట్రీలు అంటే మామూలు విషయం కాదు. సో 3,000 crores వస్తాయని అనుకోవచ్చు. సో ఓవరాల్గా మహేష్ గారి గురించి, మహేష్ బాబు గారి గురించి చెప్పాలంటే అతను ఎంతోమంది చిన్నపిల్లలకి చాలా ఆపరేషన్లు చేపించారు. సో సింపుల్ సిటీగా ఉంటారు, ఎక్కడ యాటిట్యూడ్ కానీ కోపం కానీ అవి ఏముండవు. అతని పని అతను ఏదో చూసుకొని వెళ్ళిపోతారు. అందుకే అతను అంటే చాలామందికి ఇప్పటికీ పక్క వాళ్ళు కూడా అతని సినిమాకి వెళ్ళిపోయి చూస్తారు, అదర్ పీపుల్స్ కూడా.